సంవత్సరాల కొద్దీ హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్నారా? ఒక సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని చెప్పి ఆశపడుతున్నారా? మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ సినిమాని 2026లోని రిలీజ్ చేసేయండి. బ్లాక్ బస్టర్ కొట్టేయండి. ఏంటి మామ ఏదో లోకల్ టీవీ ఛానల్‌లోనే యాడ్ చెప్తున్నట్టు ఎలా మాట్లాడుతున్నావు అనే డౌట్ మీకు వచ్చే ఉంటది. మ్యాటర్ ఏంటంటే ఈ 2026 నిజంగానే హిట్లు లేక డల్ అయిపోయిన చాలా మందికి గోల్డెన్ ఇయర్‌గా మారి బ్లాక్ బస్టర్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. అందులో ఒకరు రీసెంట్‌గా అంటే జస్ట్ 2 డేస్‌లోనే బ్రేక్ ఈవెన్‌ని కంప్లీట్ చేసుకొని బ్లాక్ బస్టర్ కొట్టిన రవితేజ గారు. ఎన్ని దారుణాలు భయ్యా! అందులో కొన్ని సినిమాలైతే అసలు రవితేజ గారు ఎప్పుడే సినిమాలు చేశారు? అసలెప్పుడొచ్చాయి? ఎప్పుడెళ్ళిపోయాయి? అని కూడా తెలియకుండా పోయింది. ఆయన నుంచి లాస్ట్‌గా వచ్చిన హిట్ మూవీ 'ధమాకా' 2022లో వచ్చింది. దానికి ముందు 'క్రాక్' 2021లో వచ్చింది. దానికి ముందు 'రాజా ది గ్రేట్' 2017లో వచ్చింది. ఈ మధ్యలో 13 ఫ్లాపులు, అందులో కొన్ని అట్టర్ డిజాస్టర్‌లు. మధ్యలో 'వాల్తేరు వీరయ్య' తీసేశాను. ఎందుకంటే అది కంప్లీట్ రవితేజ గారి మూవీ కాదు కాబట్టి. సో మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ ఇంకా రవితేజ గారు కంబ్యాక్ ఇవ్వడం కష్టం. ముఖ్యంగా ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో మార్పు రాకపోతే ఇంకా బాగా కష్టం. రవితేజ గారి మూవీస్ని మర్చిపోవడమే బెటర్ అనే స్టేజ్లోకి సిచ్యువేషన్ వచ్చేసింది. అప్పుడే 'ఇరుముడి' మూవీ అనౌన్స్మెంట్ అయ్యింది. ఎందుకో తెలీదు, పోస్టర్ వచ్చినప్పటి నుంచి తెలియని పాజిటివ్ వైబ్. ప్రతి అప్డేట్ కూడా ఇదేదో వర్కౌట్ అయ్యేలానే ఉందే అనే ఫీల్ ఇచ్చింది. నిజంగా కంబ్యాక్ సినిమా అయితే బాగుంటుందని చెప్పి టోటల్ టీఎఫ్ఐ ఎదురు చూసింది ఈ సినిమా కోసం. కట్ చేస్తే 21 ఆగస్ట్ 2026 మొదటి షో పడింది. అంతే. హిట్ సూపర్ హిట్ కాదు, డైరెక్ట్ బ్లాక్ బస్టర్ టాకే. ఇంకా జనమంతా ఒకటే మాట, ఇది కదా మాకు కావాల్సింది రవితేజ గారి నుంచి. ఇలాంటి స్క్రిప్ట్స్, ఇలాంటి మూవీస్ కావాలి అని చెప్తూ జస్ట్ 2 డేస్లోనే బ్రేక్ ఈవెన్ ని క్లోజ్ చేసి రవితేజ గారి కెరియర్ బిగ్గెస్ట్ హిట్ దిశగా వెళ్తుంది 'ఇరుముడి' మూవీ. కేవలం రవితేజ గారనే కాదండోయ్, ఈ 2026 ఇంకొంతమంది యాక్టర్స్ కి కూడా గోల్డెన్ ఇయర్ అయింది. ఎప్పటి నుంచో హిట్ కొట్టలేక వెయిట్ చేస్తున్న యాక్టర్స్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరో తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయాలి. అవునట్టు మనం ఇంట్రో ఇంకా వేయలేదు కదా. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. మొదటిగా రవితేజ గారి గురించి ఎలాగో మాట్లాడాం కాబట్టి, నెంబర్ 2 శర్వానంద్ గారు ప్రాపర్గా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి 7 ఇయర్స్ పైనే అయ్యింది. ఎప్పుడో 2017లోని 'మహానుభావుడు' మూవీతో పెద్ద హిట్ కొట్టి తర్వాత హిట్ కొట్టలేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మధ్యలో ఒకే ఒక జీవితం హిట్ అయ్యింది, కానీ మరీ శర్వానంద్ గారి పొటెన్షియల్కి తగ్గట్టుగా అయితే అవ్వలేదు. డీసెంట్గా పర్ఫామ్ చేసింది. మనమే మూవీ యావరేజ్ క్రాసర్గా పర్ఫామ్ చేసింది, అంతే. మిగిలిన అన్ని మూవీస్ భయంకరంగా డిసప్పాయింట్ చేస్తూనే వచ్చాయి, డిజాస్టర్స్గా ఎండ్ అవుతూనే వెళ్ళాయి. ఇంకా శర్వానంద్ గారి కెరియర్ అయిపోయినట్టే, ఆయన నుంచి ఒక హిట్ వచ్చినట్టే అని అనుకున్న టైంలోని సంక్రాంతి సీజన్లోనే ఆయనని మళ్ళీ ఈ 2026 ఆదుకుంది. పాస్ట్లో ఇలానే సంక్రాంతి సీజన్లోని 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'శతమానం భవతి' ఆయన కెరియర్ బిగ్గెస్ట్ హిట్స్ అయ్యాయి. అలానే ఈ 2026లోని 'నారీ నారీ నడుమ మురారి' మూవీతోని ఆయన కోరుకున్న బ్లాక్ బస్టర్ని స్కోర్ చేసేశారు. బేసిక్గా శర్వానంద్ గారి మూవీస్కి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుంది, కానీ అది ఖచ్చితంగా ఫ్యామిలీ మూవీ లేదంటే ఎంటర్టైనర్ అవ్వాల్సిందే. అందుకే మనమే మూవీకి మిక్స్డ్ రిపోర్ట్స్ వచ్చిన యావరేజ్ గ్రాసర్గా ఎండ్ అయిపోయింది. అలా మళ్ళీ శర్వానంద్ గారి నుంచి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ వచ్చింది 'నారీ నారీ నడుమ మురారితోని. అందుకే థియేటర్స్కి వెళ్ళి మరి ఆడియన్స్ ఆయనకి బ్లాక్ బస్టర్ని గిఫ్ట్గా ఇచ్చేశారన్నమాట. నెంబర్ 3 వరుణ్ తేజ్. అసలు ఒక టైంలో వరుణ్ తేజ్ గారి మూవీ అంటేనే మినిమం గ్యారంటీ. వరుణ్ తేజ్ సినిమా వస్తుందంటే చాలు, ఇంకా సినిమా హిట్ అయిపోయినట్టే అని బ్లైండ్గా ఫిక్స్ అయిపోయే వాళ్ళ ఆడియన్స్. కాకపోతే ఈ టాకు 2019లో వచ్చిన 'గద్దలకొండ గణేష్'తోనే ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమా ఒక పెద్ద కళాఖండం. మధ్యలోనే ఏదో F3 మూవీ ఏంటంటే ఏదో F2 సీక్వెల్ హైప్లోని గట్టెక్కేసింది అనుకోండి. అది పక్కన పెడితే గని, గాంధీవదారి అర్జున, మట్కా, ఆపరేషన్ వాలంటైన్ ఒక్కొక్కటి ఒకదాన్ని మించిన రాడ్లు. అసలు ఒకప్పటి వరుణ్ తేజ్ గారు అక్కడ పొరపాటున కోవిడ్ టైంలోనే వేరే ప్యారలల్ వరల్డ్లోకి ఏమైనా వెళ్ళిపోయారా, ఆయన క్లౌన్ ఏమైనా ఇక్కడ ఉండిపోయిందా అని అనుకునే స్టేజ్కి వచ్చేసింది. అసలు మినిమం గ్యారంటీ అనే పర్సన్ నుంచి ఈ రేంజ్ డిజాస్టర్లో పడటం ఏంటి అని చెప్పి ఆడియన్స్ అనుకున్నారు. ఆయన లాస్ట్ 2 మూవీస్ అయితే ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్ళిపోయాయో కూడా తెలీదు. మినిమం రికవరీ కూడా అవ్వలేదు బాక్స్ ఆఫీస్ నుంచి. ఇంకా వరుణ్ తేజ్ గారి పని అయిపోయింది, గాన్ ఫినిష్ అని అనుకున్న టైంలో వచ్చిందండి కొరియన్ కనకరాజు. ఆయనకు అప్పుడు అర్థమైంది మ్యాటర్. అంటే అర్థమైందని అనుకుంటున్నాను. ఒక టైంలో ఆయన ఏంటంటే
ఎక్స్పెరిమెంట్స్తో ప్యారలల్గా కమర్షియల్ మూవీస్ కూడా తీసేవారు. దానివల్ల కన్సిస్టెన్సీ అనేది ఉండేది. కానీ గద్దలకొండ గణేష్ మూవీ తర్వాత ఏంటంటే ఓన్లీ ఎక్స్పెరిమెంట్ల మీదే పడ్డారు. అవేమో దెబ్బేయడం స్టార్ట్ చేశాయి. మేబీ ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందేమో అనుకుంటున్నాను. ఒక హారర్ కామెడీ మూవీతో వచ్చారనమాట. అదే కొరియన్ కనకరాజు. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఎప్పటి నుంచో వరుణ్ తేజ్ గారు ఆశిస్తున్న ట్రూ బ్లాక్ బస్టర్ వచ్చేసిందనమాట. అంటే ఇప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేయకూడదని కాదు, దాంతోపాటు ప్యారలల్గా కమర్షియల్ మూవీస్ కూడా చేస్తూ ఉంటే బాగుంటుంది. అది మ్యాటర్. నెంబర్ 4 అఖిల్ అక్కినేని. అయ్య గారికి మొదటి మూవీ నుంచి ఉన్న బ్యాడ్ లక్ ఇదేనండి. హైప్తో రావడం, ఫ్లాప్ ఫేస్ చేయడం, వెళ్ళిపోవడం, మళ్ళీ హైప్తో రావడం, ఫ్లాప్ ఫేస్ చేయడం, వెళ్ళిపోవడం. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను ఇలానే ఎండ్ అయిపోయాయి. మధ్యలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ హిట్ కొట్టింది, కానీ మరి మాస్ బ్లాక్ బస్టర్ కోసం అయితే ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు అక్కడ. వీళ్ళు మాస్ బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేయడం ఏమో కానీ హిట్ అయిన సినిమాని కూడా అండర్ రేటెడ్ దిశగా తీసుకెళ్లి పడేస్తున్నారు. సరే, అది పక్కన పెడితే సినిమా ఎలాగో హిట్ అయ్యింది కదా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీతోనే ట్రాక్లోకి వచ్చారు, ఇంకా తర్వాత ఒక ఫ్లోలో కొట్టుకెళ్ళిపోతే మంచిది అని అనుకునే టైంలో వచ్చిందండి ఏజెంట్. దెబ్బగా ఆయన అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. బాగా లాంగ్ గ్యాప్ తీసుకొని ఇంకా లాస్ట్కి నాగార్జున గారు కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి అఖిల్ గారు కోరుకుంటున్న బ్లాక్ బస్టర్ హిట్ ఎలాగైనా తీసుకొని రావాలని చెప్పి దగ్గరుండి గట్టిగా వర్క్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. అలా వచ్చిన మూవీనే లెనిన్. మ్యాటర్ ఏంటంటే రిలీజ్కి ముందు వరకు ఈ సినిమా కూడా సేమ్ ఒపీనియన్. హైప్తో వస్తారు, సినిమా పోతుంది, వెళ్ళిపోతుంది, ఇలానే అనుకున్నారు జనం. కానీ లెనిన్ మాత్రం ఆ మాటలకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇన్ఫ్యాక్ట్ అఖిల్ గారు పర్ఫార్మెన్స్ వైజ్ చాలా ఇంప్రూవ్ అవ్వాలి అనే కామెంట్స్ ఇంతకు ముందు వరకు వచ్చావన్నమాట. కాకపోతే ఈ సినిమా విషయంలోని నిజంగా ఆయన పర్ఫార్మెన్స్ ఒక రకంగా బయటపడ్డదనే చెప్పాలి. ఆయన ఎక్స్పెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ లెనిన్ మూవీతోని వచ్చేసింది. ఇఫ్ ఇన్ కేస్ ఇదే ఫ్లోని ప్రాపర్గా కంటిన్యూ చేస్తే మంచిది. హోప్ సో అదే అవ్వాలని కోరుకుంటున్నాము. నెంబర్ 5 సూర్య. లిస్ట్లో ఉన్న వన్ అండ్ ఓన్లీ నాన్ తెలుగు యాక్టర్. కాకపోతే హీ వాజ్ అన్ అడాప్టెడ్ సన్ ఆఫ్ అవర్ తెలుగు స్టేట్స్. అసలు ఒకప్పుడు సూర్య గారంటే ఒక సెన్సేషన్, అటు తమిళ్లోని ఇటు తెలుగులోని కూడా. డబ్బింగ్ మూవీ అయినా సరే తెలుగులో పెద్ద స్టార్ యాక్టర్ మూవీస్కి వచ్చినంత క్రేజ్ ఉండేదండి ఆయన సినిమాలకి. అది సూర్య గారి లెవెల్. అప్పుడు 24, గ్యాంగ్ లాంటి మూవీస్ ఏంటంటే తమిళ్లో అండర్ పర్ఫామ్ చేసిన తెలుగులో హిట్స్ అయ్యాయి. కానీ ఓవరాల్గా మాత్రం సూర్య గారు ఒక ప్రాపర్ బ్లాక్ బస్టర్ కొట్టి 10 సంవత్సరాల పైనే అయిపోయింది. ఆయన లాస్ట్ బ్లాక్ బస్టర్ సింగం 2 2015లో వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమా పోతూనే ఉన్నాయి అనుకోండి. 10 years దాటిందండి బ్లాక్ బస్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్కోర్ చేసి. మధ్యలో వచ్చిన ఆకాశమే నీ హద్దురా, జైబీ మూవీస్ ఏంటంటే కోవిడ్ వల్ల ఓటీటీకి వెళ్ళిపోయాయి. లేకపోతే ఎప్పుడో బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ ఇచ్చుండే వాళ్ళేమో అని అనుకుంటున్నాను. సరే, కంగువాతో కొడతారులే అని అనుకుంటే ఆడియన్స్కి వాతలు పడ్డాయి అన్నమాట. కనీసం రెట్రో అయినా వర్క్ అవుద్ది అనుకుంటే ఫెయిల్ అయిపోయింది. ఇంకా ఎప్పుడయ్యా సూర్య గారు హిట్ కొట్టేది అని అనుకున్న టైంలో వచ్చిందండి కరుప్పు మూవీ. మల్టిపుల్ టైమ్స్ రిలీజ్ డేట్ మారుతూ వచ్చింది. ఈవెన్ 14th మేకి రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల అర్ధాంతరంగా ఆగిపోయింది. అదే రోజు 14th ఈవినింగ్ అయినా సరే మొత్తం ఇష్యూస్ క్లియర్ చేసి సక్సెస్ఫుల్గా రిలీజ్ చేయాలనుకున్నారు. అన్నట్టుగానే ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోయాయి. సక్సెస్ఫుల్గా 14th ఈవినింగ్ కాదు 15th మేకి రిలీజ్ చేశారన్నమాట ఈ మూవీని. కట్ చేస్తే బ్లాక్ బస్టర్. అలాంటి బ్లాక్ బస్టర్ కాదండోయ్. జస్ట్ 3 daysలోనే సూర్య గారి ప్రీవియస్ హైయెస్ట్ దాటేసింది అనమాట. లాంగ్ రన్లోని 300 కోట్ల పైన కలెక్ట్ చేసి దుమ్ము దులిపేసింది మూవీ. ఇక్కడ తెలుగు వాళ్ళ గురించి తెలిసిందే కదా, ఎక్కడ కూడా రిలీజ్ డిలే అయినా సరే దగ్గరుండి ఆదరించి సినిమాని బ్లాక్ బస్టర్ చేసి సూర్య గారికి ఒక గిఫ్ట్ ఇచ్చేశారు. ఇక్కడతో ఆగిపోయారా అంటే లేదు. జస్ట్ 2 months అయ్యాక మళ్ళీ విశ్వనాథ అండ్ సన్స్ మూవీతో వచ్చి ఇంకో హిట్ కొట్టేశారు. ఈ వీడియో అయ్యేసరికి ఏంటంటే ఈ మూవీ 150 కోట్ల వరకు కలెక్ట్ చేసింది అన్నమాట. లాంగ్ రన్లోని 200 కోట్ల మార్క్ని టచ్ చేసే అవకాశం ఉందని చెప్పి ఇన్సైడ్ టాక్. కాంపిటీషన్లో మూవీస్ ఉన్నా సరే తట్టుకొని మరీ రన్ అవుతుంది ఈ సినిమా. ఇన్నాళ్ళు సూర్య గారికి పడాల్సినటువంటి బొమ్మ సరిగ్గా పడలేదు అంతే. ఒక్కసారి పడితే ఎలా ఉంటుందో మీరే చూసారు కదా. ఒకటే ఇయర్లో 2 బ్లాక్ బస్టర్లు. ఇంకా దివాళీకి ఇంకో మూవీ వస్తుందండో సూర్య గారిది. అది కూడా హిట్ అయ్యింది అనుకోండి. 2026 కంబ్యాక్ ఇయర్ మాత్రమే కాదు, సూర్య గారికి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన గోల్డెన్ ఇయర్ అయిపోతుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే 2026 అదృష్టంగా మారిందని కాదు, లాంగ్ టైం ఫ్లాప్స్ ఫేస్ చేసిన తర్వాత ఎక్కడ తప్పు చేస్తున్నారో అర్థం చేసుకొని రెక్టిఫై చేసుకొని మళ్ళీ వచ్చి హిట్ కొట్టారు మంచి కాంటెంట్ ఉన్న మూవీస్తోని. అందుకే వాళ్ళు కంబ్యాక్ ఇచ్చారు. కాకపోతే అందరూ ఏంటంటే అప్పుడప్పుడు అని కాదు, ఒకేసారి ఒకే ఇయర్లో అంటే 2026లోని ఒకేసారి కంబ్యాక్ ఇచ్చేసారన్నమాట. అది మ్యాటర్. మరి వీళ్ళందరి కంబ్యాక్లోని మీకు సాలిడ్గా అనిపించిన కంబ్యాక్ ఏటో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా, సో డెఫినెట్లీ లైక్ చేయండి. అలాగే
సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, ఏమైపోయింది? అసలుకి 600K సబ్స్క్రైబర్స్ మార్క్కి చాలా దగ్గరగా ఉన్నాం. కొంచెం మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి వీడియోలతోనే మీ ముందుకు వచ్చేస్తాము. అందుకే లైక్, సబ్స్క్రైబ్ తప్పనిసరి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లోని ఫిల్మ్ లవర్స్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. నచ్చితే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసామని చెప్పండి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.